హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నా. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ట్రావెల్ చేస్తున్నా ఇన్ గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే గోదావరి ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయ్యి 50 years అయిందన్నమాట. లైక్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్నాం మేము రైల్ ఫ్యాన్స్ అందరం కలిసి. సో లోపలికి వెళ్దాం, చూపిస్తాం మొత్తం ఏం హడావిడి జరుగుతుంది లోపల. సో మా రేక్ మాట టోటల్ రైల్ ఫ్యాన్స్ అందరం S7లో ట్రావెల్ చేస్తున్నాం. మొత్తం ఒక 70 to 80 people. మొత్తం మా కోచ్ మొత్తం సపరేట్గా డెకరేట్ చేసి చేయించుకున్నాం అన్నమాట. అండ్ మేము టోటల్ రేక్ మొత్తం డెకరేట్ చేసాం డెకరేషన్ పేపర్తో. సో ఈ స్పెషల్ లోగో తెప్పించారన్నమాట 30611. సో దీని మీద గోదావరి అండ్ స్టిక్కరింగ్ కూడా వేయించారు. సో లోగో మొత్తం డెకరేట్ అయిందన్నమాట. 5:05కి డిపార్చర్. ఇప్పుడు కేక్ కటింగ్ చేసి ట్రైన్ స్టార్ట్ అవ్వడం ఇక్కడ నుంచి. చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. సో ఎగ్జాక్ట్ 5:05కి మన ట్రైన్ డిపార్ట్ అవుతుంది నాంపల్లి స్టేషన్ నుండి. మొత్తం మన కోచ్ అంతా డెకరేట్ చేశారు అన్నమాట. స్కిప్పింగ్ లకడి కపూల్ అండ్ మై అవర్. వెనకనే ఈఎంఈ ఆగుంది. సో కేక్ పంచుతున్నాం మన ట్రైన్లో అందరికీ. సందీప్ భాయ్ కేక్ ఖా జల్దీ. తెలంగాణలో తెలంగాణ. अरे क्रीम मत खो. रायलसीमा तेलंगाना हो रहा है सर. काजीटी मंचूरियन में सिकंदराबाद अराइव అవుతున్నమాట. రైట్ టైం. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ప్లాట్ఫామ్ లెఫ్ట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ ఉన్నాను నేను. సో ఇప్పుడే సికింద్రాబాద్ నుండి డిపార్ట్ అయ్యామన్నమాట. 5 minutes లేట్ అయింది. అయితే మా కోచ్ సగం మంది రైల్ ఫ్యాన్స్ ఉన్నారు. वही ना सुबह जो आती जिसमें मिनिस्टर मर गया था वो 90s की बात है. वो मिनिस्टर बहुत बड़ा हुआ था. एक्चुअली कोच ऐसे मिलके वो वहाँ पे था. वो घनपुर और इप्पागुड़ा के बीच में अभी भी वो लोहे का पड़े ऐसे मेमोरी लोहे का वो एक शीट पड़े. కరువు చూడు ఎంత బాగుందో. ये 90s में होता. 1999 और 98 पहले हुआ था. नंबर है जी वो लोगों का. 4 मेरे को नहीं पता है. मतलब मर जा रहा है हम लोग. देखो इनकेस देखो 130 130
पैक करो చూడండి ప్యారలల్ ఓవర్టేక్ కదా సపరేట్ లైన్లో వెళ్తుంది కానీ పైనుంచి వెళ్తుంది అన్నమాట ఎన్ఎంజీ రేక్ అంటారు దాన్ని సో అది ఆ పైన కనిపిస్తుంది కదా ఆ లైన్లో వెళ్తుంది ఈ లైన్ నుంచి వెళ్ళిపోతుంది और कितना वाला था ना बहुत पहले कोडिया वाला था पहले 2016-17 में आधार को गया अरे ये आधार को गया 130 छप्पे को कर रहे हैं సో మౌలాలి స్కిప్ చేస్తున్నాం మౌలాలి చూడండి ఎంపీఎస్ మంచి స్పీడ్ నుంచి సడన్గా బ్రేక్ ఎలా వేశారో స్పీడ్ సో ట్రైన్లో ఆల్మోస్ట్ ఒక 50 to 80% మా రైల్ ఫ్యాన్స్ ట్రావెల్ చేస్తారన్నమాట సో అక్కడ రైట్ సైడ్లో గూడ్స్ ట్రైన్ ఆగింది కదా ఆ లైన్ అంతా గుంటూరు డివిజన్ అంటారు సో అక్కడ నుంచి గుంటూరు వెళ్ళే ట్రైన్స్ అనే డైవర్ట్ అవుతాయి ఆ లైన్ నుండి లైక్ చెన్నై ఎక్స్ప్రెస్ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం దురంతో అవన్నీ అటు నుంచి వెళ్తాయి అన్నమాట ఆ లైన్లో సో బ్యాక్ టు ఎంపీఎస్ 130 ఇక్కడ పగడిపల్లి సో ఆ లైన్ అటు వెళ్ళిపోయింది చూడండి అదంతా మన గుంటూరు డివిజన్ అనమాట అది సర్వీస్ బై అవర్ కార్తికేష్ రైల్ ఫ్యాన్ సర్వీస్ ఏమేమి ఉన్నాయి బ్రో దీనిలో చెప్పు జరా एक ले लो तो अरे अब सबके आए नहीं है ना तो कुछ कुछ ही आए हैं तो మన డెకరేషన్ అన్ని ఎట్లా ఉన్నాయి అట్లనే ఉన్నాయి బండికి ఏమీ చెడిపోలేదు సో డిపార్టింగ్ కాజీపేట్ 7:27 ఒక 10 నిమిషాలు లేట్ అయింది ఇప్పుడు అది ఆగి తీసేలోపు టైం అలా అయిపోయింది
Gold medal, fire resistant wire reach కదా. Gold medal, fire resistant wire. దీంతో ఎన్నో సో ఈ లెఫ్ట్ లైన్ వచ్చేసి మనకి బలాడ్ షా భోపాల్ ఢిల్లీకి వెళ్ళిపోతాం. రైట్ సైడ్కి వెళ్తున్నాం. సార్ బాయ్. ఇప్పుడే వరంగల్ నుండి డిపార్ట్ అవుతున్నాం. ఆఫ్టర్ 2 minutes షెడ్యూల్ హాల్ట్. డైరెక్ట్ మనకి నెక్స్ట్ హాల్ట్కి మహబాద్. ఇక్కడ మొత్తం కాన్స్టెంట్ 130 రన్ ఉండబోతుంది మనకి. Bro. अन्ना भाई, ये वही था क्या सर जो मैं अपने को छोड़ा था उधर? अरे मस्त आदमी था. स्किपिंग टाटा पूसापल्ली. अरे वहीं पर आया. संदीप ना क्या इसमें चावल है क्या? हाँ चावल है. चपाती भी है ना इसमें? आ रहे हैं. సో ఇప్పుడే మన వాళ్ళు డిన్నర్ ప్రొవైడ్ చేశారు. ఏమన్నా మమ్మల్ని పట్టించుకోమన్నా. సాంబార్ రాజు నా వీడియో ఉందిరా. సో గైస్ ఇందాక ఏం జరిగిందంటే మన వాళ్ళు అందరూ కలిసి శాతవాహన ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ చేద్దామని చెప్పించారు అనమాట. కొంతమంది తెలిసిన వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్ చెప్పి మా బండికి మాటికి అడ్డం వస్తుంది. మేము వెళ్ళే కొద్దీ 130 కొడుతున్నాం, బ్రేక్ వేస్తున్నాం. సో ముందే జస్ట్ 1 స్టేషన్ హెడ్లో ఉంది కాబట్టి నన్ను ఓవర్టేక్ చేపిద్దామని బోనగోలు స్టేషన్ లూప్ చేయించారు. సో ఆ లూప్ ఎలా అంటే జనరలీ ఇటువైపు వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మనకు లూప్ లైన్ ఉంటుంది, మన రైట్ మెయిన్ లైన్ వెళ్తూ ఉంటాము. సో లెఫ్ట్ సైడ్ లూప్ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు విండోస్ డోర్స్ ఆక్యుపై చేసామాట. మా దగ్గర రైల్ ఫ్యాన్స్ 80 మంది దాకా వెళ్తున్నాము, ఓవర్టేక్ వీడియో తీద్దామని చెప్పి. ఆ వీడియో చూస్తున్నాక ఏమైందంటే యాక్చువల్లీ ఇక్కడ గూడ్స్ ట్రైన్ ఉంది, శాతవాహన అటు సైడ్ రివర్స్ లూప్ అంటారు, ఆ లైన్లో ఆగుంది. నెక్స్ట్ ఆ వీడియో పెడతా చూడండి, భలే కామెడీ అనమాట. సో అదొక మంచి మూమెంట్, ఇవాళ మూమెంట్ ఆఫ్ ది డే అని చెప్పుకోవచ్చు. గోదావరి ఎక్స్ప్రెస్ 50th యానివర్సరీలో ఇలా చిన్న మూమెంట్స్ జరుగుతుంటాయి మా రైల్ ఫ్యాన్స్కి. సో ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో మనం మదిరా దాటాము, విజయవాడ దగ్గరలో ఉన్నాము. హార్డ్లీ ఒక 10-20 minutes డిలేలో ఉంది. రైట్ టైం వెళ్ళిపోతాం విజయవాడకి. విజయవాడలో కలుస్తాం మిమ్మల్ని. అరే రే 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 గాయ్స్, వినాయకులు చూడండి, 10 నిమిషాలు బిఫోర్ టైం రాయనపాడు స్కిప్ చేస్తున్నాం మనం. రాయనపాడు స్టేషన్ ఇది. షెడ్యూల్ టైం వచ్చి 10:40కి స్కిప్ చేయాలి. ఇప్పుడు టైం 10:30 అని చూడండి, బిఫోర్ టైం స్కిప్ చేస్తున్నాం. So that's called priority of Godavari Express, Queen of SCR.
ఎందుకంటే హౌడా దురంతో రెడీ టు డిపార్ట్ దురంతో హౌడా సో మనకి లెఫ్ట్ సైడ్ కనిపించేది విజయవాడ విశాఖపట్నం మెయిన్ లైన్. పూరా హౌడా తక్ తగడా మిల్తా ఎకదమ్. సో విజయవాడ అరైవ్ అవుతున్నాం ఆన్ టైం. క్రేజీ. ఇక్కడ నుంచి రివర్సల్ ఉంది, లోకో రివర్సల్ ఫ్రెష్ లోకో కానీ మన ఇదే లోకో ఇవ్వచ్చు ఇవాళ బర్త్డే కాబట్టి. ఇక్కడ నుంచి మన రివర్స్ ఈ లైన్లో వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు కనిపించిన లైన్ నుంచి వెళ్ళిపోతాం అన్నమాట. 6 or 7లోకి వెళ్తాం జనరల్. చూద్దాం ఏ ప్లాట్ఫామ్లోకి వెళ్తాం. वहाँ पे उस तरफ जाने की खड़ी है ना ट्रेन? कौन सी है? उस तरफ है ये वाली कौन सी है? ये वाला की है, SW की है। ये हावड़ा यशवंतपुर है, यशवंतपुर हावड़ा भी आ गया है. अरे दुरंतो डिपार्ट हो रहा है. 30760 SRC 6. ఇప్పుడు 5లో డౌన్ గోదావరి వస్తుంది. हावड़ा हाँ वही है 12240 वही है दुरंतो 45. पर लेकिन स्लीपर अच्छा हाँ स्लीपर है ना अभी. సో విజయవాడ అరైవ్ అయిపోయామాట. ఇక్కడ మళ్ళీ రేక్ రివర్సర్ లోకో చేంజ్ చేసి సెలబ్రేషన్ చేసి డిపార్ట్ అవుతాం. पहले दिया था पूरा गायब कर दिया. సో గైస్ విజయవాడ అరైవ్ అయిపోయామాట. చాలా ఎక్సలెంట్ రన్. బిఫోర్ టైం వచ్చేసాం, కాస్త అవుటర్లో ఆపి లోపల తీసుకున్నాం. రైట్ టైంకి వచ్చామన్నమాట. ఇక్కడ ఇప్పుడు కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఉంది. ఎవరో చీఫ్ గెస్ట్ డిఆర్ఎం ఏడిఎం ఎవరైనా రావచ్చు. సో ముందుకు వెళ్దాం, చూద్దాం ఏం జరుగుతుంది. ఇక్కడ నుంచి రేక్ రివర్సల్ అవుతుంది. సో అటువైపు ఉంటుంది నాకు తెలిసి కేక్ కటింగ్. రివర్స్ అవ్వగానే ఎటుంటో చూడాలి. Today it's a very happy occasion and especially for all the rail fans. SCR rail fans. Who had gathered here for celebrating the golden jubilee of Godavari Express. 50 years ago this train was started and it is one of the most popular train of Andhra Pradesh. I'm really overwhelmed with the kind of enthusiasm these non-youngsters have shown and the kind of love they have for this train. All the festivities they have started. మనకి ఆఫ్టర్ రివర్సల్ కూడా ఇదే గోదావరి లోగో మళ్ళీ ఆఫ్టర్ రివర్సల్ ఇదే పెట్టించారన్నమాట. సో విజయవాడ డిఆర్ఎం గారు కూడా వచ్చారు సెలబ్రేషన్కి. సో ఆఫ్టర్ క్రూ చేంజ్ లోకో రివర్సల్ అండ్ సెలబ్రేషన్స్ ఎగ్జాక్ట్ 11:27 బయలుదేరుతున్నాం అన్నమాట. సో క్రాసింగ్ విత్ అవర్ కౌంటర్ పార్ట్ 12727 గోదావరి. అది కూడా డెకరేట్ అయి వచ్చింది చూడండి. సో చీకట్లో ఇంకేం కనిపిస్తుంది, ఇది మన సేమ్ మన లాంటి గోదావరి ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వెళ్ళేది. జస్ట్ లోగో డెకరేట్ చేశారు.
130 and BJ2 division 130. రెండు 130 ఉండాలి. ఫ్లాట్ 130. అరే బైక్ పెట్టేస్తాడు రా పడుకున్నాడు. వావ్ సూపర్. దురంతో బైక్ లేదు. అదే దురంతమే ఓటీలు గట్రా ఏముండవు ఇప్పుడు. మనకి ఉండదు మనం ఓన్లీ స్కిప్పింగ్ పవర్ పేట్ బిఫోర్ ఏలూరు. అయినా కూడా వంశీయుడు వాడు చెప్తాడు కరెక్ట్గానే ఎందుకు తీసుకోవడం వాడికి తెలుసు. ఏలూరు ఏలూరుకి నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎన్నోసార్లు చిన్నప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి రావడం అనేది జరిగేది మాట. ఇంకా వయసు పెరిగి టైం లేక రావడం మానేశాను. ఇంకా ఇవాళ రావడం చాలా ఆనందంగా ఉంది. స్కిప్పింగ్ గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ రాజమండ్రి.
సో అరైవింగ్ రాజమండ్రి, నా నేటివ్ ప్లేస్ మాట ఇది. చాలా రోజులకి వచ్చాను ఇక్కడికి రాజమండ్రికి. బస్సులో ఈ మధ్య చాలాసార్లు వచ్చాను, బట్ ట్రైన్లో చాలా డేస్ తర్వాత వచ్చాను అనమాట. ప్లాట్ఫామ్ ఇటు వచ్చింది. సో గైస్ మనం రాజమండ్రి రీచ్ అయిపోయామాట, మా నేటివ్ ప్లేస్. చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం వల్ల. సో ఇక్కడికి ఒక 5 minutes ఆపుతారు. ఇక్కడ నుంచి మనకి చాలా హాల్ట్స్ ఉన్నాయి ముందు ముందు. అనపర్తి, సమలకోట, అన్నవరం మొత్తం ఆల్మోస్ట్ ఆగకుండా వెళ్తారు. ఇంకా నేను పడుకుంటాను, డైరెక్ట్ వైజాగ్లో కలుస్తాను ఇంకా. సో మనం ప్రజెంట్ రాజమండ్రి స్టేషన్లో ఉన్నాం. సో విశాఖపట్నం రీచ్ అయిపోయాం. 5 minutes 10 minutes బిఫోర్ టైం వస్తామన్నమాట. ఇదే మన లైక్. సో ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.